వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఒక ఇద్దరు వ్యక్తులు నెంబర్ లేని బైక్ పైన గాంజా రమారం ఒక 50 కిలోల గాంజాని రవాణా చేస్తున్నారు. ఫ్రమ్ డొంకరాయ్ నుండి వరంగల్ వస్తున్నారు. వాళ్ళు అందాజ 1 గంట నుండి 2:30-3 గంటల వల్ల అక్కడికి రీచ్ అవుతారని ఆయనకు సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని మాకు ఇమీడియట్గా ఆయనకు ఇమీడియట్ ఆఫీసర్ అయినటువంటి శ్రీకాంత్ గారికి, అదేవిధంగా నాకు, రవీందర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని అకార్డింగ్ ప్రొసీజర్ ప్రకారం ఎన్డీపీఎస్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారం ఫాలోఅప్ చేయమని అతనికి ఇన్స్ట్రక్షన్ ఇస్తే అతను మా సిబ్బందిని తీసుకొని మా ముఖ్యంగా రవీందర్ గారి యొక్క సూపర్విజన్లో, శ్రీకాంత్ గారి సూపర్విజన్లో అతను వెళ్ళటం జరిగి అనుకున్న సమయం నమ్మదగిన సమాచారం ప్రకారమే ఇద్దరు వ్యక్తులు సైకిల్ వాటర్ మీద వస్తుంటే వాళ్ళిద్దరిని కూడా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. నర్సంపేట రోడ్డు వద్ద ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర ఒక 2 బ్యాగులలో ఇద్దరి మధ్యన పెట్టుకొని 2 బ్యాగులలో 51 కిలోల 80 గ్రాముల గాంజాయి లభించడం జరిగింది. వాటిని ప్రొసీజర్ ప్రకారం మాకు ఉన్నటువంటి నామ్స్ ప్రకారం సీజ్ చేసుకొని ఈరోజు వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి ఒక అతన్ని అంతా ఇద్దరిలో ఒక అతను అండర్ 18 ఇయర్స్ ఏజ్ మైనర్ కాబట్టి అతని పేరు కానీ అతని యొక్క వివరాలు మీకు మీడియాకు తెలియపరచట్లేదు. ఇంకొక అబ్బాయి మోర్ దాన్ మేజర్ కాబట్టి అతన్ని కూడా పేరు వివరాలు ఏమిటంటే మైనపల్లి మోహిత్ 19 ఇయర్స్. వీళ్ళు బిల్డింగ్ పని చేస్తారు. వీళ్ళు ఏంటంటే మెయిన్ అక్కడ ఒక సప్లయర్ డొంకరాయిలో ఉన్నటువంటి సప్లయరు పండు అనే అతను వీళ్ళకు ఒక ఆశ పెట్టిండు. ఎందుకంటే మీరు వరంగల్లో పోయి నేను చెప్పిన అతనికి మీరు నేను ఇచ్చినటువంటి గాంజాని ఇస్తే మీకు తలా 30,000 ఇస్తానని ఆశ పెట్టిండు. ఈ డబ్బులకు ఆశపడే ఈ పిల్లలు ఇద్దరు కూడా ఎవరైతే జూనియర్ అయినటువంటి పిల్లోడు వాళ్ళ ఫాదర్కు తెలియకుండా ఆ ఫాదర్ యొక్క సైకిల్ మొత్తం తీసుకొని ఆ పండు దగ్గరికి పోవటం, ఆ పండు దగ్గర వీళ్ళిద్దరు కూడా పోయేసేసి 30,000 ఇవ్వటంలో ఇస్తామంటే దాని మీద ఆశపడే దాన్ని గంజాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసేందుకు ఒప్పుకొని వాళ్ళు మార్గమధ్యంలో వస్తుంటే మనకు వరంగల్ అవుట్స్కట్స్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళ మీద వాళ్ళ చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 5,50,000 రూపాయలు ఉన్నది. దీన్ని అకార్డింగ్ నామ్స్ ప్రకారం మేము సీజ్ చేసినటువంటి గాంజా 25,50,000, అదేవిధంగా సైకిల్ మోటార్ కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.